ఇడ్లీ పొడి సూపర్‌గా టేస్టీగా, ఈజీగా ఎట్లా చేసేది చూస్తాం రండి. ఫ్రై పాన్ పెట్టుకొని 60 ఎంఎల్ ఉద్దిపప్పు బాగా అరోమా వచ్చేదాకా వేయించుకోండి. అదే 60 ఎంఎల్ శనగపప్పు వేసి అది కూడా బాగా వాడ్చుకోండి. అండ్ ఇప్పుడు 1 స్పూన్ కందిపప్పు, 1.25 స్పూన్ తెల్ల నువ్వులేసి బాగా వాడ్చుకొని అది ఒక ప్లేట్‌లో ట్రాన్స్‌ఫర్ చేసుకొని చల్లారేకి వదిలేస్తాము సెపరేట్‌గా. ఓకేనా? ప్రాపర్‌గా కూల్ అయిపోవాలి అది. అండ్ అదే సేమ్ పాన్‌లో కొంచెంగా నూనె పోసుకొని 3 కాశ్మీరీ చిల్లీస్, 3 నార్మల్ చిల్లీ అండ్ ఒక గ్రేప్ సైజుకి చింతపండు పెట్టి బాగా వాడ్చుకుంటాము. దీంట్లోనే 1 టీ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసి బాగా వాడ్చుకునేస్తాము. అండ్ ఇప్పుడు బ్లెండర్‌లో అది కూడా బాగా చల్లారబడినాక లైట్‌గా కోర్స్‌గా గ్రైండ్ చేసుకుంటాము. ఇప్పుడు బాగా చల్లారిండే పప్పులు దాంట్లో వేసి ఇంగువ దిమ్మో కొంచెం వేసి, సాల్ట్ కొంచెం వేసి చాలా స్మూత్‌గా కాకుండా కొంచెం పప్పులుగా దొరికినట్లా బ్లెండ్ చేసి దీన్ని ఒక కంటైనర్‌లో స్టోర్ చేసుకుంటాం. ఇది మీకు ఇష్టమైతే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ అవ్వండి. ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే షేర్ చేయండి. చేసి చూసి తిని కామెంట్‌లో చెప్పండి. బాయ్.